So today let's discuss about business economics. What is business economics ante? We know economics. Economics is a separate study. It talks about money, మన కంట్రీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మన కంట్రీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అనేది మాట్లాడుతుంది. బిజినెస్ ఎకనామిక్స్ టాక్స్ ఓన్లీ అబౌట్ ద మనీ మేనేజ్మెంట్ ఇన్ పర్టికులర్ టు వన్ పర్టికులర్ బిజినెస్. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ మేనేజరల్ ఎకనామిక్స్. ఇదేంటి అంటే ఎకనామిక్ థియరీస్ని బిజినెస్ ప్రాక్టీసెస్లో ఎలా వాడాలి, బిజినెసెస్కి అప్లై చేయడాన్ని, ఎకనామిక్స్ని బిజినెస్లో అప్లై చేయడాన్ని బిజినెస్ ఎకనామిక్స్ అంటాం. ఓకే, అసలు దేనికి అసలు ఎందుకు అప్లై చేయాలి అంటే మేనేజర్స్ ఎవరైతే ఉంటారో మనం ఒక ప్రాపర్ లాజికల్ డెసిషన్ తీసుకోవడానికి, మన ప్రాఫిట్ని పెంచుకోవడానికి, మన లాసెస్ని రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తామన్నమాట, హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అసలు ఈ బిజినెస్ ఎకనామిక్స్ అనేది బిజినెస్లో ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మన రిస్క్ని మినిమైజ్ చేసుకోవడానికి. ఇప్పుడే చెప్పుకున్నాం మనకున్న రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవాలి అని. దీని ఫీచర్స్ ఏంటి అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, మీ ఫీచర్స్ అన్నా, నేచర్ అన్నా, ఆబ్జెక్టివ్స్ అన్నా ఇవే రాసుకోవచ్చు. ఓకే, ఏం చెప్తారు? ఇట్స్ మ్యాపింగ్. ఇక్కడ షార్ట్ కట్ ఉంది చూడండి. ఇది మైక్రో ఎకనామిక్ ఓరియంటేషన్. బిజినెస్ ఎకనామిక్స్ ఓన్లీ ఇన్ పర్టికులర్ టు ఇండివిజువల్ ఫర్మ్స్ గురించి మాట్లాడుతుంది. మైక్రో ఫోకస్ ఉంటుంది, ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది, రియల్ లైఫ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ అ నార్మేటివ్ సైన్స్. మనం ఏం చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది మేనేజర్స్కి చెప్తుంది. వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. నెక్స్ట్ ఇంటర్ డిసిప్లినరీ. ఈ ఎకనామిక్స్లో మనకి మ్యాథ్స్ కలుస్తుంది, స్టాటిస్టిక్స్ కలుస్తుంది, ఫైనాన్స్ ఉంటుంది, అకౌంటింగ్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఇంటర్ డిసిప్లినరీ అంటాం. నెక్స్ట్ గోల్ ఓరియంటెడ్. ఎకనామిక్స్ మెయిన్ గోల్ ఏంటి? అసలు మనం బిజినెస్ ఎందుకు చేస్తాం? డబ్బుల కోసం. రెవెన్యూ కావాలి, ప్రాఫిట్ కావాలి, నాకు తక్కువ ఖర్చు అవ్వాలి, ఎక్కువ లాభాలు రావాలి, ఉన్న వాళ్ళని 100% పిండాలి. నేను 100 రూపాయలు ఇస్తున్నాను అంటే నాకు అంత పని వాళ్ళు చేసి తీరాలి, అలా అనమాట. సో దీన్నే నేచర్ అండ్ స్కోప్ అని అడుగుతాడు. నేచర్ అండ్ స్కోప్ అన్నప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చెప్తారు. మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్, ఇట్స్ ప్రాక్టికల్ ఓరియంటేషన్, ఇట్స్ నార్మేటివ్ సైన్స్, ఇంటర్డిసిప్లినరీ అండ్ ప్రిస్క్రిప్టివ్ ఇన్ క్యారెక్టర్. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం బెస్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దీని స్కోప్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే మన డిమాండ్ అనాలిసిస్ చేయడానికి, ఓకే, ఫోర్కాస్ట్ చేయడానికి. నా డిమాండ్ ఎంత ఉంది దాన్ని ఫోర్కాస్ట్ చేసి నాకు కాస్ట్ ఎంత అవుతుంది, ఓకే, ఆ కాస్ట్, నా ప్రొడక్షన్ ఎంత, నాకున్న డిమాండ్ ఏంటి, ఫ్యూచర్లో ఎంత ఉంటుంది, నా కాస్ట్ ఎంత, నేను ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఓకే, ఆ ప్రొడ్యూస్ చేయడం నాకు ఎంత కాస్ట్ అవుతుంది, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నా ప్రైజింగ్ నేను ఎంత పెట్టాలి, ఓకే, అండ్ నేను సెల్ చేశాను, బిజినెస్ చేశాను, నాకు ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ని నేను ఇంకా ఎలా పెంచుకోవాలి, అది పెంచుకునేటప్పుడు ఐ విల్ ఇన్వెస్ట్ అగైన్, ఆ రీఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఓకే, అది ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఎంత రిటర్న్ వస్తుంది, ఎప్పటికి వస్తుంది, నేను పెట్టిన మొత్తం నాకు ఎప్పటికి వస్తుంది, ఇలాంటివన్నీ చేస్తాం. క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే అదే. ఓకే, సో ఇది మోడర్న్ బిజినెస్లో వాట్ ఈస్ ద స్కోప్ అంటే డిసిపిపిసి, డిమాండ్, కాస్ట్, ప్రైస్, ప్రాఫిట్, క్యాపిటల్, వీటి గురించి మాట్లాడతాం. సో నేచర్ అంటే మ్యాపింగ్ గుర్తుంచుకోండి, స్కోప్ అంటే డిసిపిపిసి. నెక్స్ట్ ఇది మిగిలిన డిసిప్లిన్స్తో ఎలా రిలేటెడ్ అయి ఉంది, ఇందాకే చెప్పుకున్నాం. ఎకనామిక్స్ డైరెక్ట్గా ఇది ఎకనామిక్స్లో మైక్రో ఎకనామిక్స్ గురించి మాట్లాడుతుంది. సో డిమాండ్, సప్లై, ఎలాసిటీ, మార్కెట్ స్ట్రక్చర్స్, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతుంది. స్టాటిస్టిక్స్, ఓకే, ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉంది, ఫోర్కాస్ట్ చేస్తుంది, డేటా కలెక్షన్ గురించి, వాటి అనాలిసిస్ గురించి మాట్లాడుతుంది. అకౌంటింగ్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి ప్రైసింగ్, కాస్ట్ కంట్రోల్, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ వేస్ట్ అవుతుందో, ప్రాఫిట్ ఎంత రావచ్చు, ఎస్టిమేషన్, ఇలాంటివన్నీ. ఫైనాన్స్లో మన క్యాపిటల్ బడ్జెటింగ్ ఇందాకే చెప్పాం కదా, ఐఆర్ఆర్, ఎన్పివి, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నా ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి, నా వర్కింగ్ క్యాపిటల్ రోజు ఎంత ఖర్చు పెట్టాలి, ఇలాంటివన్నీ. నెక్స్ట్ సైకాలజీ ఎక్కడ యూస్ చేస్తుంది అంటే నా కన్జ్యూమర్ బిహేవియర్, వాళ్ళని బట్టి నా ప్రొడక్షన్ నేను పెంచాలా, తగ్గించాలా, వాళ్ళని ఎలా నా వైపు తిప్పుకోవాలి, మార్కెటింగ్, ఇలాంటివన్నీ. ఓకే,
నెక్స్ట్ బిజినెస్ డెసిషన్ ప్రాసెస్. బిజినెస్ డెసిషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు బిజినెస్లో డెసిషన్ మేకింగ్ ఎలా జరుగుతుంది. ప్రాసెస్ అనగానే అందులో ఆబ్వియస్లీ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే, మనకి సింపుల్ ఎగ్జాంపుల్తో ఎనాలజీ చెప్తా మీకు, సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి? జాబ్ చేయాలా, పీజీ చేయాలా? అసలు నాకు ఏం కావాలి లైఫ్లో? ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మంచి ఉద్యోగం కావాలి. దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. ముందు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశా. ఇప్పుడు నాకు ఏం కావాలో నేను ఆబ్జెక్టివ్ సెట్ చేసుకున్నా. ఇప్పుడు పీజీ చేయాలి. ఏం పీజీ చేయాలి? ఎంఎస్సీనా, ఎంబీఏనా, ఎంసీఏనా? లేదంటే ఉద్యోగమే చేయాలా? ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేసుకున్నా. దీంట్లో ఏది బెటర్? ఇదైతే 2 ఏళ్ళ తర్వాత నాకు ఎంత వస్తుంది? ఎంబీఏ చేస్తే ఎంత వస్తుంది? ఎంఎస్సీ చేస్తే ఎంత వస్తుంది? ఎంసీఏ చేస్తే ఎంత వస్తుంది? నెక్స్ట్ వీటిలో ఏది బెస్ట్? ఎంబీఏ సెలెక్ట్ చేసుకున్నా. ఎక్కడ జాయిన్ అవ్వాలి? అవన్నీ సెలెక్ట్ చేసుకొని నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే సరిపోయిందా? నేను అక్కడ సరిగ్గా నేర్చుకుంటున్నానా లేదా? నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రివ్యూ చేసుకొని కంపేర్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాను నేను. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ యూ హ్యావ్ ఇస్ ఆపర్చునిటీ కాస్ట్. ఇప్పుడు నేను ఎంబీఏ చేయాలి, నా డిగ్రీ తర్వాత నేను ఎంబీఏ చేయాలి అని ఫిక్స్ అయ్యా. ఓకే, ఇప్పుడే నేను జాబ్లో జాయిన్ అయితే నా ఎంబీఏ 2 years అయ్యేలోపు నాకు ఏదైతే జీతం వచ్చేదో అది నేను లాస్ అయిపోతున్నా. బట్ స్టిల్ ఐ చోస్ టు డూ అన్ ఎంబీఏ బికాస్ నా ఎంబీఏ చేసిన తర్వాత నాకు వచ్చే జీతం ఇప్పుడు నేను ఈ 2 yearsలో లాస్ అయిన దానికంటే ఎక్కువ వస్తుంది అనే ఒక హోప్తో. ఓకే, సో దట్ ఈస్ యువర్ బెస్ట్ లాస్ట్ ఆల్టర్నేటివ్. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్ కాకుండా నువ్వు ఈ డెసిషన్ తీసుకోవడానికి మిగిలిన ఆప్షన్స్ ఏవైతే వదిలేసుకున్నావో ఆ ఆప్షన్స్కి వెళ్ళి ఉంటే నీకు ఎంత అవుతుంది? ది ఆపర్చునిటీ కాస్ట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫోర్ గాన్. సో ఎంబీఏ చేసే బదులు యూ కుడ్ హ్యావ్ గాన్ టు అ జాబ్. కానీ వాడు ఇచ్చే జీతాన్ని కూడా వదిలేసుకొని నువ్వు ఎంబీఏ చేయాలని చాయిస్ తీసుకున్నావు. ఓకే, సో అక్కడ ఎంతైతే లాస్ అయ్యో దట్ ఈస్ యువర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ యువర్ మిస్డ్ ఆపర్చునిటీస్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఉన్న రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడానికి. నువ్వు అంత మిస్ అయ్యావు కాబట్టి ఎంబీఏ చూస్ చేసుకున్నావు కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టుకొని బాగా చదువుకుంటావు, రైట్? ఎందుకంటే నువ్వు మిస్ అయిన దానికంటే ఎక్కువ ఇన్కమ్ తెచ్చుకోవాలి అని చెప్పి. ఇప్పుడు వాడు ఓన్లీ 25,000 జీతం ఇచ్చాడు, నాకు వద్దు, నాకు 75,000 జీతం, 50,000, 75,000, ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగం కావాలి, నా కాంపిటెన్సెస్ పెంచుకుంటా. సో 2 years నేను ఇన్వెస్ట్ చేస్తున్నా అలా అన్నమాట.